బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను గాంధీ గారి ఇంటికి బయలుదేరుతా అంటేనే తెల్లారి లేవకంటే ముందే పొద్దున 5 గంటల నుంచి నా ఇంటి చుట్టూ కంచెలేసి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున మోహరించి ఇలా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా గాంధీ గారిని స్ట్రేట్గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను. మీరు అన్నారు కదా ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా, మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నా. నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను ఎన్నడెక్కడ అనలేదే. మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా, దానికి మీరు ఎందుకు అంతగానో ఉలికి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే జవాబు అడుగుతా ఉన్నాను, దానికంటే ఎక్కువ నేను ఒక జవాబు నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కటే చెప్పండి, నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు. మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా, నేను కాదు కదా అన్నది మీరే కదా. మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా, ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా. నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి. మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్తా ఉన్నాను. రెండోది చెప్తున్నా, మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి మళ్ళా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ. నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇలా కంచెలేసి ఇలా మీరు నన్ను ఆపిర్రు, పర్వాలేదు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను.
రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనీకే నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివి రా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికి బలవంతులో చూసుకుందాం, అదేం ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నోనాలని అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి. కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యూ ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నువ్వు కాంగ్రెస్ పోయినవా నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి
మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ శేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు. 50,000 మెజారిటీతో ఓడిపోయిండు. నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు 12 గంటలకు మా ఇంటికి వస్తా అని అంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. రాగానే బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి లోపలికి తీసుకెళ్తాం, ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్గా తెలంగాణ భవన్కి పోదాం. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. స్వాగతిస్తున్నాం, వెల్కమ్. నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు, నిన్న చూసినో లేదో, నువ్వు ఇంతకుముందు చూసినో లేదో, గాంధీ గారు ఒక్కరే కాదు, దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, వెంకట్రావు గారి గురించి మాట్లాడినా, ఎవ్రీబడి పోయిన 10 ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం. ఓకే, గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు, గాంధీ గారు అన్నారు. 10 ఎమ్మెల్యేలలో గాంధీ గారు అన్నారు. ఏమని అన్నారు గాంధీ గారు? అయినా ఏమని అన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా, నేను అనలే కదా. మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న, తప్పేంటిది? దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఈ సంస్కారం నేను నేర్పలే. ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా చేసినటువంటి నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తాన్నాడు కదా, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. నేను ఆనాటికి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 ఎంఐఎం శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, ఒక అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టుగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టియాలని వీళ్ళు అనుకుంటుర్రు. మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం పట్టుడు కూడా ఖాయం. రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగేం ఇచ్చిపెట్టాం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా.
ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం నేను బాగా చెప్తున్నా విల్లా కొనుక్కున్నా ఈడున్న ఆయనే ఆదుకున్నాడు ఏముంది ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది ఒకసారి చెప్పాలి ఆయన మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పు ఏమి ఇబ్బంది అయిందో మరి మీరైతే ఉన్నారు మొత్తము ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ నాకేంది అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి పిఎస్సి చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా పిఎస్సి చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు ఆయన ఏ పార్టీ నంబర్ 1 నంబర్ 2 ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు ముగ్గురు వేయించినాం ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది ఎట్లా ఎగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు మరి 13 ఉంటాయి 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు సాటికేసిర్రా మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ఉంచుతురా కూని చేస్తురా మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఈ పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా అరే నువ్వు రా భయ్ నేను వద్దంటలేను నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా వి విల్ గో టు తెలంగాణ భవన్ యూ కమ్ మనం అలా ప్రెస్ మీట్ పెట్టుకుందాం కండువ కప్పుకుందాం మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గర తీసుకుపోదాం దాంట్లో తప్పేముంది ఐ వాంట్ నో స్పష్టంగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే పిఎస్సి చైర్మన్ అయ్యాను కానీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నాను అనేటువంటి మాట ఒక్క నిమిషం సరే ఓకే నువ్వు ఆయన అన్న వీడియోని నీకు చూపిస్తా లైవ్లో మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తను అన్నది ఒక్క నిమిషం పార్టీ ఎమ్మెల్యేగానే పిఎస్సి చైర్మన్ అయ్యాను కానీ అభివృద్ధి కోసం